అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ బాబు కొల్లు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒకరిని ఓటు అభ్యర్థించడానికని వస్తే ఒక డిఎస్సి ఆయన నాకు కలిశారు. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరూ మన ఇంటికి వస్తున్నారన్న ఓటు అడగడానికి, కానీ మాకు ఎవరూ న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నారు. ఆయన ఆవేదన ఏంటో ఒకసారి మనం విని ప్రభుత్వానికి తెలియజేద్దాం. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డిఎస్సి అభ్యర్థుల్ని, అలాగే చాలామంది నిరుద్యోగుల్ని మోసం చేయడానికి మేనిఫెస్టోలో చాలా పెడుతున్నారు, కానీ ఎవ్వరూ ఏం చేయట్లేదు. అసలు మనోడు ఆవేదన ఏంటో ఒకసారి విందాం. తమ్ముడు చెప్పు. మీ అసలు గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు డిఎస్సి అన్నారండి. అసలు ఇవ్వలేదు మాకు. జగన్ ప్రభుత్వం ఇస్తామని చెప్పారు కానీ అసలు డిఎస్సి ఉద్యోగాలు రాలేదు. ఫస్ట్ చదివారు అసలు ఇస్తున్నారు. మళ్ళీ 10 నెలలు కూడా అయింది, ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు మాకు. మీరు 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అలాగే ట్యూషన్స్, మామూలుగా ట్రైనింగ్ సెంటర్స్ వాటికి వాళ్ళు చాలా ఖర్చు పెట్టి ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీకోసం నేను పోరాడడానికి ముందుకు వచ్చాను. సార్ మీరు వచ్చారు కాబట్టి మాకు న్యాయం చేయించండి. ఏ ప్రభుత్వం జరగలేదు సార్ 40 years నుంచి. అసలు ఏ ప్రభుత్వం డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? మాకు డిఎస్సి ఉద్యోగాలు కావాలి. డిఎస్సి నోటిఫికేషన్ ఇమీడియట్ గా రావాలండి. మరి మొన్న ఎలక్షన్ స్టంట్ లాగా రిలీజ్ చేశారు కదా, అది మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ మేము వెంటనే రిలీజ్ చేస్తాం, మీరు అందరూ నాకు ఓటేయండి అనేసి అన్నారు కానీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాని మీద మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం లేదు సార్. ఎందుకు నమ్మకం లేదు? మాకు నమ్మకం లేదు, ఆయన చేయరు కూడా. అంటే ఇప్పుడు మనం ఫైట్ చేద్దాం, కలిసి ఫైట్ చేసినా కూడా రిలీజ్ చేస్తారన్న నమ్మకం ఉందా లేదా నీకు? ఫైట్ చేస్తే వస్తుందండి. మేము ఎందుకంటే ఫైట్ చేయడానికి ముందుకు వచ్చాం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.